హైదరాబాద్ నుంచి వైజాగ్ రావడం ఒక ఎత్తు అయితే, వైజాగ్ నుంచి ఊరు వెళ్ళడం అయితే చాలా కష్టం అనిపించింది. ఫస్ట్ అయితే ట్రైన్ దిగ్గానే ఏదైనా ఒక రూమ్ తీసుకొని అందరం ఫ్రెషప్ అయితే అయిపోయి బయటకైతే వచ్చేసాము. ఏ రైల్వే స్టేషన్ అయినా కూడా బయటకు రాగానే కనిపించేది ఇండియన్ ఫ్లాగ్ అనమాట. ఇంకా బయటకు వచ్చేసి టిఫిన్ తినేసి ఇండియన్ నేవీ క్యాంటీన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా క్యూ మామూలుగా లేదు, అసలు పండగ సీజన్ కదా, అసలు ఖాళీనే లేదు. ఎంతో టైం తీసుకున్న తర్వాత ఇంటికి కావాల్సిన సామాను మొత్తం తీసుకొని బీచ్కి అయితే వచ్చాము, పిల్లలు కొంచెం సేపు ఆడించడానికి. మేము వచ్చింది ఆఫ్టర్నూన్ కాబట్టి ఎండ మామూలుగా లేదు, కానీ బీచ్లో అసలు హీట్ అనేది తెలియలేదు. నెక్స్ట్ అయితే వందే భారత్ ట్రైన్ ఎక్కాము వైజాగ్ టు పార్వతీపురం. వందే భారత్ ట్రైన్ జర్నీ బాగా ఎంజాయ్ చేయొచ్చు ఎవరైనా కూడా. ఈవినింగ్ అయితే స్నాక్స్ పెట్టేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. ఇంటికి రాగానే మా అమ్మమ్మ మా పిల్లలకి మాకు దిష్టి తీపించి మా అత్తయ్య గారు అయితే తాగడానికి పసుపు కలిపి నీళ్ళు ఇచ్చారు. ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోయి అందరితో మాట్లాడేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.